మనం ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒకళ్ళు ఆ అహంతో కొంచెం ఫాస్ట్ గా ఉండేవాళ్ళు, ఒకళ్ళు స్లోగా ఉండేవాళ్ళు ఉంటే ఆ బంధం అనేది ఏ విధంగా జరుగుతుంది? లేదు ఒకళ్ళు డామినేషన్ చేసి ఇంకొకళ్ళు స్లో సబ్మిసివ్ గా ఉంటే ఒలింగిపోయి ఉంటే ఎలా ఉంటది అనే విధంగా రకరకాలు మనం చూసుకుంటూ వచ్చాం. నిన్న అందులో భాగంగా ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒకళ్ళు ఈ రిలేషన్షిప్ లో సపోజ్ భార్యాభర్తలు అనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి, ఎవరైనా ఒకళ్ళు డామినెంట్ గా ఉన్నారు అనుకోండి, అంటే ప్రతిదీ తనే లీడ్ తీసుకొని మనకు అవకాశం ఇవ్వాలి. అట్లాంటిది ఉన్నప్పుడు రెండో వాళ్ళకి ఇది ఒక పెద్ద సవాల్లాగా అయిపోద్ది. అన్ని వాడే చేస్తుంటే మనకు అవకాశం ఇవ్వకపోతే మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది మనకి. అది మనం ఎక్కువ కాలం భరించలేకపోతాం దాన్ని. అందుకని చెప్పి అది అలా కాకుండా ఇద్దరు గనక ఒకే స్థాయిలో ఆలోచించి ఇద్దరు గనక సమానమైన సమాన స్థాయిలో ఆలోచించుకుని ఇద్దరు ఒకటిగా ఉంటే ఆ రిలేషన్షిప్ అనేది ఒక డోర్ మనకి ఇంకో ద్వారం ఓపెన్ అవుతుంది అనమాట. మనం అప్పుడు ఈ మానసిక స్థితి ఇద్దరికి ఒకటే ఉంటుంది. లేకపోతే మనం నీళ్లు నూనె కలిసి ఉన్నట్టుగా ఉంటాయి. నీళ్లు నూనె ఎప్పుడు ఒక దాంట్లో పాత్రలో ఉన్నా కూడా రెండు ఎప్పుడు విడివిడిగానే దేనికి దానికే ఉంటాయి. ఆ విధంగా ఒకళ్ళు డామినెంట్ గా ఉంటే ఒకళ్ళు ఒకళ్ళు మామూలు సబ్మిసివ్ లైట్ గా ఉంటే ఎట్లా ఉంటుంది అనేది అది ఇంకో రిలేషన్షిప్ ఒకటి మనం చూసాం. ఇది ఇందాక మనం మొన్న చెప్పుకున్నప్పుడు ఈ ఎన్లైటన్మెంట్ అనేది జ్ఞానోదయం అనేది లేకపోతే ఆత్మజ్ఞానం అనేది తొందరగా స్త్రీలకే కలుగుతుంది అని చెప్పి మనం ఒకసారి మన 3 రోజుల కింద ఒకసారి చదువుకున్నాం. అది వాళ్ళకే ఎందుకు కలుగుతుంది? పురుషుల మీద కంపేర్ చేస్తే మగ కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి త్వరగా ఈ జ్ఞానోదయం అవటం, లేకపోతే ఫోకస్ కాన్సన్ట్రేషన్ చేయగలగటము, లేకపోతే ఆత్మని మన మన లోపలికి చూసుకుని తెలుసుకోగలగటం అనేది మగవాళ్ళతో కంపేర్ చేస్తే పోలిస్తే కనుక ఆడవాళ్ళకి కొంచెం త్వరగా జరుగుతుంది అనమాట. దానికి ఈ ప్రతిదానికి ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఒక కార్యాన్ని తీసుకున్నప్పుడు దానికి కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఈ అడ్డంకులు ఇప్పుడు మనం ఈ ఎన్లైటన్మెంట్ చేసుకోవటానికి ఉండేటువంటి కార్యం తీసుకున్నప్పుడు ఇద్దరం కళ్ళు మూసుకొని ఒక యోగ స్థితిలోనో సమాధి స్థితిలోనో కూర్చున్నప్పుడు వచ్చే అడ్డంకులు ఏమైనా ఉన్నాయి, ఆటంకాలు ఏమైనా ఉంటే అవి స్త్రీ పురుషులకి ఇద్దరికి సమానంగానే ఉంటాయా అనేది నిన్న ఒక ప్రశ్న వచ్చింది. అది చూసాం నిన్న మనం. దాంట్లో ఎస్, ఇద్దరికి సమానంగానే ఉంటాయి వచ్చే ఆటంకాలు ఏవైనా కానీ. ఎందుకంటే ఇద్దరం అది ఒకే కమ్యూనిటీలో ఒకే చోట ఉంటాం కాబట్టి మన కళ్ళు మూసుకొని కూర్చున్న ఆలోచనలు ఉధృతి రావటం కానీ, లేకపోతే మన ఆ ఫోకస్ అనేది, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది మనం పెట్టలేకపోవటం కానీ, అనవసరమైన ఆలోచనలతో పరిగెట్టడం కానీ, ఇవన్నీ స్త్రీ పురుషులు ఇద్దరికి సమానంగానే ఉంటాయి. కాకపోతే స్త్రీకి వీటిల్లో నుంచి బయటికి రావటం చాలా తేలికైన విషయం. తను అది ఫీల్ అవటం, తన లోపలికి చూసుకుని ఆ ఆత్మని ఫీల్ అవటం, లేకపోతే తన బాడీని తను మనం శరీరంలో కాకుండా ఎక్కడో దేశం మీద సంచరించకుండా మన లోపల మనం వెళ్ళగలుగుతాం. ఇవన్నీ ఆమెకి చాలా దగ్గరగా ఉంటాయి. ఎందుకు ఇది ఒక పురుషుడి కంటే స్త్రీకి ఎందుకు ఎక్కువ ఉంటాయంటే, మన పురాణాల ప్రకారం, పాత పురాణాలు మన అన్ని పురాతనమైన మన ఎక్కడికి వెళ్ళినా కూడా కృతయుగం నుంచి మనం లెక్కేసుకునే 4 యుగాలు ఎక్కడ చూసినా కూడా మనకు ముందు ఈ సృష్టి అనేది స్త్రీ నుంచి ఉద్భవించింది. ఈ సృష్టి ఒక స్త్రీ రూపం. భూమి కానీ, నీళ్లు కానీ, ఏదైనా అంటే మనం ఇచ్చే దేవతా రూపాలు, మన అగ్నిదేవుడు, వరుణుడు, అట్లా మనం పురుష నామాలతో పెంచిన భూదేవి, మన మళ్ళీ ఆ స్త్రీకారం. అట్లా సృష్టి మొత్తం అంతా మనం ఎక్కడ చూసినా కూడా మనకు ఆది పరాశక్తి దగ్గర నుంచి మొత్తం ముందు జన్మ తీసుకున్న ఆది పరాశక్తి అనుకుంటే అక్కడి నుంచి ప్రతి చోట కూడా మనకి అమ్మవారి ఇదే కనిపిస్తుంది. అందుకనే సృష్టిలో కూడా
ఈ ప్రకృతి కూడా మనం స్త్రీకారంతోనే పిలుస్తాం. ప్రకృతి కోపించాడు అనం, ప్రకృతి కోపించింది అంటాం. అట్లాగే సృష్టి గురించి మాట్లాడినప్పుడు కూడా మనం ఈ సృష్టిలో అంతా సమానమే అంటాం, కానీ ఈ సృష్టి అనేవాడు ఉన్నాడు అని అన్నాం. అందుకని భగవంతుడు దైవ రూపం అనేది స్త్రీకారంతోనే ముందు స్త్రీత్వంతోనే మొదలవుతుంది. ఈ సృష్టి పూర్తిగా ఆ, జన్మించడానికి, సృష్టి జరగటానికి కారణం కూడా స్త్రీమూర్తి. గర్భం ద్వారా ఆమె సృష్టిని కంటిన్యూ చేస్తూ ఉంటది, ఒక చోట ఆగిపోకుండా. అది ఈ జంతుజాలంలో అయినా, చెట్టు పుట్ట అయినా, మనుషులైనా, ఎక్కడైనా కూడా ఇది ఒక స్త్రీకి మాత్రమే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. అది మనం నిన్న అది చూసాం. మనం దాంతోపాటు చైనీస్ ఒక పురాతన గ్రంథంలో రాసిన టావో అనే గ్రంథంలో మతంలో రాసినటువంటి టావో తే చింగ్ అని ఆయన రాసిన ఇది కూడా మనం చూసాం. అది ఆయన చెప్పేది కూడా ఇక్కడ, ఇట్ ఈస్ అన్ ఇన్ఫినిట్ ఎటర్నల్లీ ప్రెజెంట్ అండ్ మదర్ ఆఫ్ ది యూనివర్స్. ఈ స్త్రీకారం అనేది ఇన్ఫినైట్, అంతం లేనిది, ఎటర్నల్లీ ప్రెజెంట్, ఎక్కడ చూసినా ఉంటది. అట్లాగే మదర్ ఆఫ్ ది యూనివర్స్, ఈ యూనివర్స్ కి, సృష్టికి, ప్రకృతికి తల్లి. అది మనం ఇక్కడ కూడా చెప్తాం. దాన్ని కూడా అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఏది వచ్చినా కానీ ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడే ఎండ్ అవుతుంది. ఎక్కడ మొదలైందో అక్కడే అది ఆగిపోతుంది అనమాట. ఆ సోర్స్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి. మళ్ళీ మన మట్టిలో నుంచి వచ్చిన, భూమిలో నుంచి వస్తాం, మట్టిలోకి వెళ్ళిపోతాం. ఆ విధంగా ఏదైనా సరే పుట్టిన దగ్గర నుంచి మనం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఇది సిన్స్ ద సోర్సెస్ ఇస్ సీన్ యాజ్ ఈ మొత్తం వనరులు ఇదంతా కూడా మనం స్త్రీ రూపంలోనే చూస్తాం. వర్షం వచ్చింది అంటాం, వర్షం వచ్చాడు అనం. నిప్పు కాలింది అంటాం, నిప్పు కాలాడు అనం. అంటారా ఎవరన్నా? ఏమండి? అనరండి ఎవరన్నా. ఎందుకని? అది స్త్రీ రూపం కాబట్టి, స్త్రీ రూపం నుంచి ఎన్ని వచ్చినాయి కాబట్టి. ఈ స్త్రీ రూపాన్ని మనం చూసినప్పుడు ఇదే చీకటి, వెలుతురు అన్ని కోణాల్లో నుంచి ఈ ఫెమినైన్ సైకాలజీలో కానీ, మైథాలజీలో కానీ, ఎక్కడైనా కానీ స్త్రీత్వం అనేదే కనిపిస్తుంది. అందుకని అక్కడ ఈ స్త్రీ రూపానికి గాడెస్ అంటే ఈ అమ్మవారికి దైవశక్తి కానీ, లేకపోతే డివైన్ మదర్, ఈ పరమాత్మ కానీ, ఈ తల్లి ఏదైతే ఉందో ఆ తల్లికే ఇది రెండు పార్శ్వాలు ఉంటాయి. ఒకటి ఆమె జీవితం ఇస్తుంది, ఆమె జీవితాన్ని తీసేసుకుంది. త్రిమూర్తులకు పైన కూడా, త్రిమూర్తులకు జన్మనిచ్చింది కూడా మనం ఆది పరాశక్తి దగ్గరికి వెళ్తాం. సో ప్రతిదానికి కూడా మనకి ఈ సృష్టి అనేది స్త్రీతో సంబంధమైంది, లింక్ అయి ఉంది కాబట్టి, జతపడి ఉంది కాబట్టి మనకి స్త్రీకి ఈ ఆత్మ దర్శనం అనేది లేదు, ఈ జ్ఞానోదయం అనేది పురుషుడితో పోలిస్తే చాలా త్వరగా అవుతుంది. నిన్నటి వరకు తీసింది అది, ఇవాళ నుంచి మొదలు పెడదాం. ఎస్, శ్రీలక్ష్మీదేవి గారు. When the mind took over and humans lost touch with the reality of their divine essence, they started to think of God as a male figure. Society became male-dominated, and the female was made subordinate to the male. ఇది మెల్లమెల్లగా మనం ఇది తరాలు గడిచిపోయేటప్పటికి ఏమైంది, ది మైండ్ టుక్ ఓవర్. మనస్సు, ఈ మైండ్ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయాం. మెల్లమెల్లగా మన కంట్రోల్లో ఉన్న మైండ్ నుంచి మైండ్ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయాం. వెళ్ళిపోయేటప్పటికి
హ్యూమన్స్ లాస్ట్ టచ్ విత్ ది రియాలిటీ ఆఫ్ దేర్ డివైన్ ఎసెన్స్. మనుషులు జాతి అనేది ఏదైతే ఉందో అది ఈ పరమాత్మ స్వరూపాన్ని ఆల్మోస్ట్ ఆ టచ్ లో నుంచి బయటకు వచ్చాం. పరమాత్మ స్వరూపం అందరూ దేవుడి స్వరూపాలే, అందరూ దైవ స్వరూపాలు, అందరూ భగవద్బంధువులే, అందరూ భాగవతోత్తములే, కాబట్టి అందరూ సమానస్తులు, అందరినీ సమానంగా గౌరవించాలి మనం అనే దాంట్లో నుంచి మెల్లమెల్లగా మనం బయటకు వచ్చేసి నేను నాది నీవు నీదిలోకి వెళ్ళిపోయాం. అప్పుడు దానివల్ల ఏమైంది, మైండ్ కంట్రోల్లోకి వెళ్ళేటప్పటికి దైవ రూపాన్ని కూడా పురుష రూపంలోనే ఆలోచించడం మొదలుపెట్టాం. దైవత్వం అంటే పురుషాకారం అనేదానికి మనం ఒక ఆకారాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాం. అట్లా ఈ సొసైటీ మెల్లమెల్లగా బికేమ్ మేల్ డామినేట్, పురుష ఆధిక్యత ప్రపంచం కింద ఈ సొసైటీ వచ్చేసింది. పురుష ఆధిక్యంతో వచ్చేసేటప్పటికి స్త్రీ ఏమైంది, సబార్డినేట్ అయిపోయింది, సేవ చేసేట్టుగా రెండో స్టేజ్లోకి వచ్చేసింది. అసలు సృష్టికర్త స్త్రీ, అందుకని స్త్రీకి ప్రథమ ఉండాలి, ప్రాధాన్యం కూడా స్త్రీకే ఉండాలి. కానీ మనం ఈ తర్వాత ఇన్ని శతాబ్దాలుగా, దశాబ్దాలుగా, యుగయుగాలుగా మనకి మెల్లగా ఆ స్త్రీయత్వంలో నుంచి పురుష అహంకారంలోకి, పురుష ఆధిక్యతలోకి మనం వచ్చేసాం. పురుష ఆధిక్యతలోకి వచ్చేటప్పటికి మన దైవ రూపాలు కూడా పురుషుడుగా అని చెప్పి అట్లా వచ్చేస్తుంది. అక్కడి నుంచి మేల్ డామినేషన్, పురుషాధిక్యత నుంచి వెళ్ళిపోయేటప్పటికి, పురుషాధిక్యతలోకి వెళ్ళిపోయేటప్పటికి స్త్రీ రెండో స్టేజ్లోకి రావాల్సి వచ్చింది. సబార్డినేట్ అంటే నేనే చెప్తే చేయటమే తప్ప తనకంటూ ఏమీ లేకుండా ఉండేట్టుగా అట్లా అయిపోయింది. అది అంటే ట్రాన్స్ఫార్మేషన్ మనం స్త్రీయత్వం నుంచి మనం ఈ పురుషత్వంలోకి, పురుషాధిక్యతలోకి ఎలా వచ్చాము అనేదానికి. I'm not suggesting a return to earlier female representations of the divine. Some people now use the term goddesses instead of God. They are redressing a balance between male and female that was lost a long time ago, and that is good. But it is still a representation and a concept, perhaps temporarily useful, just as a map or a signpost is temporarily useful, but more a hindrance than హిండరెన్స్ a hindrance than a హిండరెన్స్ help hindrance than a help when you are ready to realize the reality beyond all concepts and images. What does remain true, however, is that the energy frequency of the mind appears to be essentially male. The mind resists, fights for control, uses, manipulates, attacks, tries to grasp, and possesses, and so on. This is why the traditional god is a ప్యాట్రియార్కల్ patriarchal control authority figure, an often angry man. Why? Who you should live in fear of, as the Old Testament suggests. This God is a projection of the human mind. పురుషాధిక్య ప్రపంచంలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు మీరు స్త్రీ అనే మొత్తం సృష్టి అంతా స్త్రీయత్వంతో కూడుకుంది కాబట్టి మీరు చెప్పే దాని ప్రకారం కానీ యాక్చువల్గా కానీ మళ్ళీ మనం ఆ పాత దాంట్లోకి వెళ్ళిపోవాలా. ఇంతకుముందు మొత్తాన్ని దైవత్వం అంటే స్త్రీ రూపంలో నుంచి తెలిసేది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం మేము దైవత్వంలోకి మళ్ళీ స్త్రీనే దైవత్వంగా కొలవాలా అనే దానికి నేను అట్లా అంతా ఏం చెప్పట్లేదు. మీరు పురుషాధిక్యత నుంచి దేవుడు అంటే పురుషుడు అనే దాంట్లో నుంచి స్త్రీ దేవత అనే దానికి అనుకున్నప్పుడు మీరు స్త్రీయత్వానికి వెళ్ళమని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడు కూడా కొంతమంది పదాలు వాడేటప్పుడు గాడెస్ ఇన్స్టెడ్ ఆఫ్ గాడ్, దేవుడు అనే బదులు అమ్మవారను, దేవతను ఇంకా కొంతమంది వాడుతున్నారు అని. ఇప్పుడు మనకి ఈ అరుణాచలం వెళ్ళేటప్పుడు దారిలో
రాయవేలూరు వస్తుంది కదా, కాట్పాడి దగ్గర దిగి వెళ్తే రాయవేలూరు, లేదా ఆన్ రోడ్ వెళ్తే, ట్రైన్లో వెళ్తే రాదు. ట్రైన్లో వెళ్ళినా కాట్పాడి వస్తుంది. ఈ దగ్గరలో అక్కడ నారాయణి టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్, గోల్డెన్ టెంపుల్ అంటాం, చూసుంటారు చాలా మంది. చూసారా? వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా? వెళ్ళాం సార్. మరి చెప్పండి, వెళ్ళామని చెప్పడానికి కూడా భయపడతారు ఇప్పుడు కదా, ఆలోచిస్తారు. ఇంకెవరెవరు వెళ్ళారు? కర్ణకర్ణం అంటే వెళ్ళారా? సావిత్రి మ్యామ్. గోల్డెన్ టెంపుల్ లక్ష్మీదేవిదే కదండి. అవునండి ఆ, మ్యామ్. వెళ్ళామండి. మేము కూడా వెళ్ళాం సార్, 2 సార్లే 3 సార్లు వెళ్ళాం. మరి ఇంతమందిని చెప్పరా? లక్ష్మీదేవి అమ్మవారు అక్కడ. చుట్టూ నీళ్లు ఉంటాయి సార్. ఉమ్. ఆ అక్కడ దేవుడు అది బంగారంతో చేయించారు. ఆ ప్రతి రూపం అంతా ప్రతి నీళ్ళలో ప్రతి కనిపిస్తుంటుంది. అమ్మవారి రూపం కూడా బంగారం విగ్రహం. అవును. దాదాపుగా అప్పట్లో అది కట్టినప్పుడే 600 కోట్ల పైన ప్రాజెక్ట్. మొత్తం అంతా ఫారిన్ డొనేషన్స్ అందులో. అయితే ఆ ఆశ్రమం యొక్క పీఠాధిపతి ఉన్నారు, ఆయన్ని నారాయణి అంటారు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ నారాయణి అమ్మవారిని చూడాలి, ప్రొనౌన్సియేషన్ నారాయణ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, ఆయన ఆ నారాయణ అమ్మవారి దగ్గరికి వెళ్తే మన బిజినెస్ ఏమైనా రావచ్చు అన్నట్టుగా అంటే సరే అని వెళ్ళాం. నారాయణ అమ్మవారు అంటే నేను అలా అనుకునే వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఒక యంగ్ మ్యాన్, మేబీ ఒక 30-35 ఇయర్స్ అంటే అప్పటికి ఆయనకి అంతకంటే ఉండవు. ఆయన కూర్చొని ఉండి, ఈయన నారాయణ అమ్మవారు అని. నాకు ఒక 2 నిమిషాలు పట్టింది అడ్జస్ట్ చేసుకోవడానికి. బయటపడకుండా అడ్జస్ట్ నమస్కారం పెట్టి కాసేపు కూర్చుని ఏదో మాట్లాడేసి వచ్చేసాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆయన పురుషుడైనా కూడా ఆయన నామధేయం కానీ ఇది వచ్చేప్పటికి అమ్మవారి పేరుతోనే ఉంది, నారాయణి అమ్మవారు అని ఆయన పిలుస్తారు. అందుకని ఇప్పుడు కూడా చాలా మంది దేవుడు అనే దగ్గర దేవత అనే కొలిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ మరి అమ్మవారి గుడిలో ముందు వైపు ఒక ముగ్గులాగా ఉండదు సార్, పూజ చేస్తారు, ఏమంటారు? అక్కడ ఎక్కడైనా సరే శ్రీచక్రం. అమ్మవారు శ్రీచక్రం. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు అక్కడ లక్ష్మీదేవి టెంపుల్ దగ్గర కూడా భక్తులు మనం అందరం వెళ్ళే దారి కూడా పైనుండి చూస్తే శ్రీచక్రం లాగా ఉంటదంట సార్. అవును. ఏరియల్ వ్యూ ఉంటది కదా, పైకి వెళ్ళి చూస్తే చూస్తే మొత్తం మనం టెంపుల్ నడిచే అంతా మార్గం శ్రీచక్రం వెళ్ళే రూపంలో, మార్గం. ఆ లొకేషన్ అంతా ఓ శ్రీచక్రం రూపంలో కనిపిస్తుంది. అది స్టెప్ బై స్టెప్ పైకి తీసుకుని వెళ్తారు టెంపుల్ పూజలు. ఆ శ్రీచక్రం వేసినప్పుడు మొత్తం 12 దగ్గర నుంచి ఆయన మొత్తం దాంట్లో చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇప్పుడు మాకు ఇక్కడ జడ్చర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు లలితాంబిక టెంపుల్ అని చెప్పి ఉంటుంది. ఆ కింద శ్రీచక్రము, పైన అమ్మవారు. గ్రౌండ్ ఫ్లోర్ లో శ్రీచక్రం నుంచి పైన అమ్మవారు ఉంటారు అన్నమాట. దర్శనం పైకి వెళ్ళే కింద చేసుకోవచ్చు, పైన చేసుకోవచ్చు. అమ్మవారి దర్శనం అనేటప్పటికి పైన అన్నమాట. కానీ ఈ పవర్ అంతా ఈ శ్రీచక్రంలో నుంచి వస్తుంది. అంటే ప్రతి చోట చాలా మంది శ్రీచక్రాలు వేస్తారు, ఇళ్లలో కూడా శ్రీచక్రం పెట్టుకుంటారు చాలా మంది. సార్ ఒక్కొక్క గుడికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది సార్. ఉంటుంది. ఎందుకంటే పూజ చేసేటప్పుడు, శంకుస్థాపన చేసేటప్పుడు, ప్రతిష్టాపన చేసేటప్పుడు అవన్నీ ఆ స్థానికి సంబంధించిన మంత్రాలు, వైబ్రేషన్స్ అవన్నీ ఉంటాయి separate గా. అందుకని చెప్పి ఏ గుడికి ఉండే ప్రత్యేకత ఆ గుడికే ఉంటుంది. They are redressing a balance between male and female that was lost a long time ago. కొంతమంది దేవుడు అనే బదులు దేవత అని కొంతమంది పిలుస్తారు, కొంతమంది దేవుడు అనే దాంట్లోనే ఉన్నారు. ఇది కొంతమంది పిలవటంలో అట్లా ఏంటంటే, ఇంతకు ముందు స్త్రీ రూపము ఈ సృష్టి అంతా అనుకున్న దాంట్లో నుంచి బయటకు వచ్చి పురుషాధిక్యతలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు చాలా మంది ఇది ఈ రెండు బ్యాలెన్స్ చేయటానికి లేదు, ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఒకటే అనేటువంటి ఒక తత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. అది కూడా మంచిదే అని చెప్పాలి.
బట్ ఇట్ ఈస్ స్టిల్ ఎ రిప్రజెంటేషన్ అండ్ ఎ కాన్సెప్ట్. ఇప్పుడు కూడా ఇంకాను ఆ స్త్రీయత్వాన్ని ప్రజెంట్ చేయటం అనేది ఒక ప్రాతినిధ్యం, రిప్రజెంటేషన్, అది ఒక ఆలోచన మాత్రమే. పర్హాప్స్ టెంపరీ యూజ్ఫుల్, మేబీ తాత్కాలికంగా దానివల్ల ఏదైనా ప్రయోజనం రావచ్చేమో కానీ ఇంకా అది ఇన్ని శతాబ్దాలుగా, ఇన్ని తరాలుగా, ఇన్ని వందల ఏళ్ళగా అది మనం మైండ్ ఆ విధంగా ట్యూన్ అయి ఉండటం వలన అది కొంచెం ఇంకా ఒప్పుకోవటానికి కష్టంగానే ఉంది. జస్ట్ యాజ్ ఎ మ్యాప్ ఆర్ ఎ సైన్ పోస్ట్ ఈస్ టెంపరీ యూస్ఫుల్. మనకి దారిలో వెళ్ళేటప్పుడు ఇటు దారి అని మనకి లెఫ్ట్ రైట్ యారో మార్క్స్ వేస్తుంటే ఎట్లా ఉపయోగపడతాయి టెంపరీగా, తాత్కాలికంగా, ఆ విధంగానే ఇది కూడా అనమాట. బట్ మోర్ ఏ హిండ్రన్స్ దాన్ ఏ హెల్ప్ వెన్ యూ ఆర్ రెడీ టు రియలైజ్ ద రియాలిటీ బియాండ్ ఆల్ కాన్సెప్ట్స్ అండ్ ఇమేజెస్. నువ్వు ఎప్పుడైతే నువ్వు సిద్ధపడ్డావో ఇది నువ్వు గుర్తించటానికి, ఇది అసలు ఈ సృష్టి అనేది అమ్మవారి దగ్గర నుంచి దేవతల దగ్గర నుంచి, అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది అనేది నువ్వు ఎప్పుడైతే దాన్ని ఆ కాన్సెప్ట్స్, ఇమేజెస్ దీన్ని దాటి, అంటే మైండ్లో అమ్మవారి కాన్సెప్ట్, లేకపోతే అయ్యవారి కాన్సెప్ట్, లేకపోతే ఆ ఆలోచన, లేకపోతే ఆ రూపాలు, వీటన్నిటిని దాటి చూడటానికి నువ్వు గనక ప్రయత్నం చేస్తే అది ఈ తెలుసుకోవటం అనేది ఈ సృష్టి అంతా స్త్రీత్వంతో కూడింది అని తెలుసుకోవటం అనేది మనకి సహాయంగా రాకపోగా ఒక అడ్డంకిగా కూడా మారవచ్చు. ఎందుకంటే మనకి ఈ మైండ్లో పోరాటం జరుగుతూ ఉంటుంది. మనకి ఇన్నాళ్ళుగా నమ్మిన ఒక సిద్ధాంతాన్ని మార్చుకొని మళ్ళీ రావాలి అంటే అంత తొందరగా మనం ఒప్పుకోం. రెసిస్టెన్స్ అనేది మనకి ఎక్కువ. ఏదైనా కొత్తది నమ్మాలన్నా చేయాలన్నా కూడా మనం దాన్ని అంత త్వరగా మనం ఒప్పుకోం. What does remain true, however, is that energy frequency of the mind appears to be essentially male. What does remain true? మిగిలిపోయింది ఏదైనా ఉంటే అది నిజం. ఇవన్నీ ఆలోచనలు, దీంట్లో పోటీ, ఈ ఘర్షణలు, ఆడ మగ, వనమ, అమ్మవారిని అనుకోవాలా, అయ్యవారిని అనుకోవాలా, స్వామిని అనుకోవాలా, అనుకోవాలి, ఈ పద్యమైనటువంటి మనం శక్తి స్వరూపం అంటే మనం ఎవరికి చూస్తాం? అమ్మవారిని చూస్తాం. అమ్మవారినే చూస్తాం. ప్రతి దాంట్లోనూ అమ్మవారే ఉంటాం. ఆ తర్వాత నుంచే త్రిమూర్తులకి కూడా వీళ్ళందరికీ వచ్చిన ఆ పవర్ అంతా. అందుకని ఈ పోటీ, కంట్రోల్, ఈ డిస్కషన్ ఏదైతే ఉంది, చర్చ ఏదైతే ఉంది, ఘర్షణ ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకోవటానికి ఈ నిజమైనా కూడా అది ఇట్లా ఉండిపోయినా కూడా తొందరగా ఒప్పుకోలేం అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ట్రూ ఈస్ దట్ వాట్ రిమైన్ ట్రూ ఈస్ దట్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మైండ్ అపియర్స్ టు బి ఎసెన్షియల్లీ మేల్. ఈ మైండ్లో ఉన్న, మైండ్ కంట్రోల్లో ఉన్నాం కదా, ఈ మైండ్ కంట్రోల్లో ఉన్న ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, అంటే మనం ఈ ఆలోచన యొక్క బలమైనటువంటి ఆలోచనలు ఏదైతే ఉందో అది మనకి మైండ్లో పురుష రూపంలోనే కనిపిస్తుంది. ఎందుకంటే అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి, ట్యూన్ అయిపోయి ఉన్నాం కాబట్టి. అందుకని త్వరగా ఆదిశక్తి లేకపోతే అమ్మవారు అనేది ఒప్పుకోవటానికి అంత త్వరగా మనకి ప్రాణం అవ్వదు. ఇప్పుడు ప్యాట్రియార్క్ నెక్స్ట్ వస్తుంది. ద మైండ్ రెసిస్, ఫైట్స్ ఫర్ కంట్రోల్, యూజెస్, మ్యానిపులేట్స్, అటాక్స్, ట్రైస్ టు గ్రాస్ప్ అండ్ పొసెస్ అండ్ సో ఆన్. ఎందుకంటే ఈ మైండ్ దాన్ని రెసిస్ట్ చేస్తుంది, ఆపేస్తుంది, తోసేస్తుంది, తీసుకోదు. ఎందుకంటే చేంజ్ అనే దాన్ని మనం త్వరగా ఒప్పుకోం, మార్పుని మనం త్వరగా ఆహ్వానించం. ఎప్పుడు ఆహ్వానిస్తాం మార్పును? ఆహ్వానించకపోయినా ఇప్పుడు బలవంతంగా కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 10 మంది అదే బాటలో వెళ్ళినప్పుడు ఇది మార్పు వచ్చింది కాబట్టి మనం దీన్ని ఒప్పుకోవాలని బలవంతంగా ఒప్పుకుంటాం. మనం చేంజ్ అనేదాన్ని అంత త్వరగా మనం స్వీకరించం. ఎందుకు వచ్చిందిలే, ఇప్పుడు ఇది తీసుకొని కొత్తగా మనం మొదలుపెట్టి మార్చుకుని మళ్ళీ లేదన్న తలకాయని పోస్తే ఇది మనకు అవసరమా, ఎందుకు వచ్చిందిలే, ఉన్నదేదో ఉంది కదా ఇలా నడవని అని చెప్పి మనం దాంట్లోకి వెళ్ళిపోం. అందుకని ఈ కొత్తది ఏదైనా వచ్చినప్పుడు ఈ మైండ్ నిరోధిస్తుంది. అంతేకాకుండా
ఫైట్స్ ఫర్ కంట్రోల్. దాని కంట్రోల్ పోనీదు, దాని యొక్క నియంత్రణలో ఉండాలి, అందుకని దానికోసం పోట్లాడుతుంది, దాన్ని వాడుకుంటుంది, మానిపులేట్ చేస్తుంది, దట్ కాదు ఇటు ఇటు కాదు అటు అని మారుస్తుంది, అటాక్ చేస్తుంది, మొత్తం అదంతా లాక్కోవటానికి, దాన్ని తన స్వాధీనం ఉంచుకోవటానికి మైండ్ ప్రయత్నం చేస్తుంది. ఇట్లా రకరకాలైనటువంటి మైండ్ దాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవటానికి మైండ్ చాలా రకరకాలైనటువంటి ఆ పనులన్నీ చేస్తాను అనమాట. ఇప్పుడు ఏదైనా వస్తువు మనకు కావాలి అనుకుంటే దాన్ని లాక్కోవడానికి ఏం చేస్తాం? మనకు కావాలి ఆ వస్తువు, కావాలనుకుంటే ఏం చేస్తాం? సపోజ్ కారు కావాలి, పిల్లలు తీసుకెళ్తా అన్నారు, లేకపోతే ఇంకొకళ్ళు తీసుకెళ్తా అన్నారు, మనకు తాళం చేతులు దాయటం, లేకపోతే కాదని పోట్లాడటం, నాకు కావాలి, నువ్వు తర్వాత వెళ్ళు, లేకపోతే నువ్వు ఆటోలో వెళ్ళు, నువ్వు క్యాబ్లో వెళ్ళి నేను కారు వేసుకెళ్తాను, ఏదో ఈ విధంగా రకరకాలుగా అది మనం సాధించుకునేంత వరకు మనం రకరకాల పోరాటం చేస్తాం. అట్లాగే ఇక్కడ కూడా అన్నమాట. సో దిస్ ఈజ్ వై ద ట్రెడిషనల్ గాడ్ ఈజ్ ఏ patriarchal, controlling authority figure and often angry man who should live in fear of, as the Old Testament suggests. అందువల్లనే ఈ ట్రెడిషనల్ గాడ్, మన దైవ రూపం అనేది ట్రెడిషనల్ గా, మన ఆధ్యాత్మికంగా మనకు తరాలుగా మనకు వచ్చేది ఈజ్ ఎ patriarchal. అంటే ఈ మనకి ఉందనుకోండి, మనకి ఇంట్లో సంసారంలో మనకి ఎవరు హెడ్? మన కుటుంబానికి మనిషే సార్. పితృస్వామ్యం ఇంటికి ఉంటుందండి. పెద్ద, వయసులో పెద్ద, ఇంటికి కుటుంబానికి కూడా పెద్ద అతనే. ఆయనకి ఏది తెలియపోయినా కూడా వాడు చెప్పినట్టు వినాల్సిందే. తెలిసినా తెలియకపోయినా అతను వాళ్ళ స్థానం వాళ్ళకే ఉంటుంది సార్. అదే చెప్పేది, మనం పితృస్వామ్యంలో బతుకుతున్నాం. అవును. పాట్రియార్కల్ అంటే పితృస్వామ్యం. కానీ కేరళ వాళ్ళు మ్యాట్రియార్కల్ ఉంటారు, అక్కడ మాతృస్వామ్యం ఉంటుంది మలయాళీస్లో. ఇప్పుడు మనం ఇక్కడ ఆస్తులు ఏదైనా ఉందనుకోండి, పిల్లలు మగ తండ్రి పిల్లలకి పేరు రాయాలి, అక్కడ అమ్మ తండ్రి పేరు పేరు రాయాలి, లేదంటే కొడుకు ఉంటే కొడుకు, ఎంతసేపు ఇటే వెళ్తాయి, కానీ అక్కడ తల్లి పేరుతో ఉంటాయి అన్ని మలయాళంలో, కేరళలో. అదొక్కటే ఒక్క వాళ్ళ స్టేటు. ఇంటికి కూడా అలానే కంటిన్యూ అవుతుంది సార్. మదర్దే క్యారీ ఆన్ చేస్తూ ఉంటారు ఇంటి పేరు. అదే ఒక్క సమాజమే ఒక మాతృస్వామ్యంలో ఉండేది. కంట్రోలింగ్ అథారిటీ ఫిగర్ మొత్తాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు వాళ్ళు. అండ్ ఆఫ్ ఎన్ యాంగ్రీ మ్యాన్, ఎప్పుడు ఎక్కువ కోపంగా ఉంటారు. హూ షుడ్ లివ్ ఇన్ ఫియర్ ఆఫ్, నేనంటే భయపడేట్టుగా ఉండాలి వీళ్ళ ఇంట్లో అని చెప్పి ఎప్పుడు భయపెట్టే పద్ధతిలో ఉంటారు. యాజ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ సజెస్ట్, పాత పురాణాలు చెప్పినట్టుగా ఇది పురుష ప్రపంచము, పురుషాధిక్య పితృస్వామ్యంలో ఉండేటువంటిది కాబట్టి ఇది త్వరగా బయటపడదు అని చెప్పేసి. దిస్ గాడ్ ఈజ్ ప్రొజెక్షన్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. ఇప్పుడు మనం చూసే దైవ స్వరూపం ఏదైతే ఉందో అది ఈ మన మానవ మేధ సృష్టించింది ప్రొజెక్షన్. అంతేగాని సృష్టి, ప్రకృతి ఇవన్నీ యాక్చువల్గా ఉన్నవి స్త్రీ రూపంలోనే కానీ పురుష రూపంలో కాదు. మనకి ఇప్పుడు చూసేదంతా ఇది ఈ మానవ మీద మనసుతో సృష్టించింది మనం అని చెప్పి, మనం సృష్టించుకుంది ఇది, మనుషులు మగవాళ్ళు సృష్టించింది ఇది అని చెప్పేసి అని ఇక్కడ అన్నమాట. మళ్ళీ మన సంస్కృతికి వచ్చేసాడు. ఇన్ని చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ అమ్మవారు, గాడెస్, డివైన్ మదరు ఇవన్నీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మనకి అరవిందాశ్రమంలో చూసినప్పుడు అక్కడ అమ్మవారి గురించే చెప్తారు కదా, రామకృష్ణ పరమహంస చెప్పేటప్పుడు. వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారా? నేను వెళ్ళలేదు సార్. నేను వెళ్ళకపోయినా చదివి ఉంటారుగా. శారదా మాత, నేను ఎవరు లేరా, ఎవరు కొంచెం కూడా దీని గురించి? సావిత్రి గారు. అరవింద ఆశ్రమం అంటే ఎక్కడ సార్? అది పాండిచ్చేరిలో ఉండే ఆశ్రమం పేరు ఏం పేరు సార్?
అదే పాండిచ్చేరిలోది అరవింద పాండిచేరి ఆశ్రమం మేము వెళ్ళొచ్చాం కూడా, వన్స్ అపాన్ ఏ టైం మెమరీస్ లో అడుగున పడిపోయింది. పాండిచేరిలో ఉన్నది అరవిందాశ్రమే, మరి ఉమ్, కలకటాలో ఉంది కూడా అదే వివేకానంద ఆశ్రమం. ఉమ్, రెండు అది అక్కడ అమ్మవారిదే ఇది ఉంటుంది ఎక్కువ. శారదాదేవి గురించి ఆయన రామకృష్ణ పరమహంస ఉండింది కలకట, అరవింద ఆశ్రమం ఉండింది పాండిచేరి. ఓకే సార్. అందుకని అక్కడ అమ్మవారి ఇదే శారదామాత ఇదే చెప్తారు వాళ్ళు. చదవండి శ్రీలేష గారు. To go beyond the mind and reconnect with the deeper reality of being, very different qualities are needed: surrender, non-judgment, and openness that allows life to be instead of resisting it, the capacity to hold all things in the loving embrace of your knowing. All these qualities are much more closely related to the female principle, whereas mind energy is hard and rigid. Being energy is soft and yielding and yet infinitely more powerful than mind. The mind runs our civilization, whereas being is in charge of all life on our planet and beyond. Being is the very intelligence whose visible manifestation is the physical universe. Although women are potentially closer to it, men can also access it within themselves. టు గో బియాండ్ ది మైండ్, ఈ మైండ్ కాన్షియస్ అన్కాన్షియస్ మైండ్ లో నుంచి బయటికి రావాలి, దాటి ముందుకు రావాలి అంటే, అని దాటి బయటికి రావటం కాదు, మళ్ళీ ఈ ఆత్మతో మనసుతో మనం రీకనెక్ట్ అవ్వాలంటే, మళ్ళీ మనం దాన్ని కనెక్ట్ చేసుకోవాలి అంటే, విత్ ది డీపర్ రియాలిటీ ఆఫ్ బీయింగ్. నువ్వు ఆ బీయింగ్ అంటే ఉనికి అనుకున్నాం కదా, నేను అనేదాన్ని, దాంతో మనం రీకనెక్ట్ అవ్వాలి అంటే విడిపోయి ఉన్నాం కాబట్టి మళ్ళీ కలుసుకోవాలి అన్నా, ఈ మైండ్ కంట్రోల్ నుంచి బయటికి దాటి రావాలంటే కూడా వెరీ డిఫరెంట్ క్వాలిటీస్ ఆర్ నీడెడ్. మామూలుగా ఉండే లక్షణాలు కాకుండా ఒక వేరే విధమైన క్వాలిటీస్, దాన్ని లక్షణాలు, వేరే విధమైన అవకాశాలు, అవతారాలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనం రోజు రొటీన్లో చేసే పద్ధతుల్లో మనం దీన్ని ఆ రీకనెక్ట్ అనేదాన్ని మనలో మనని మనం కనెక్ట్ చేసుకోలేం, మనని మనం అనుసంధానించుకోలేం. దానికి కావాల్సింది ఏంటంటే దానికి ఎమ్యునిషన్, దానికి ఆ శస్త్రాస్త్రాలు వేరే కావాలి. మామూలుగా చంపడానికి వేసే శస్త్రాస్త్రాలు కాకుండా లోపలికి వెళ్ళి తెలుసుకుని వెలుగును ప్రసాదించేటువంటి శస్త్రాస్త్రాలు కావాలి దానికి. అవేంటి? సరెండర్, అన్జడ్జ్మెంట్, an openness that allows life to be instead of resisting it. Surrender అంటే స్వాధీనం అవ్వడమా సార్? సరెండర్ అంటే లొంగిపోవడం వణిగి ఉండటమా? అంటే పూర్తిగా మీరే అని శరణాగతి. సరెండర్ అంటే శరణాగతి. ఇవన్నీ నువ్వే స్వామి, నాకేమి లేదు, నేనేమి లేదు, అంతా నీదే భారం అని చెప్పి ఆయనకి చెప్పి కష్టం వచ్చినప్పుడు అంతా నీదే భారం, నేను నీకు లొంగిపోయాను, నేను నీకు సరెండర్ అయిపోయాను, నువ్వు శరణాగతి ఇచ్చేసావు నాకు అని చెప్పని, మళ్ళీ ఏదన్నా మనం చేయగలిగిన పని వచ్చినప్పుడు నేనే చేసా ఇది అని చెప్పి అనుకుంటే అది శరణాగతి కాదు. అంతే కదా సార్. శరణాగతి అంటే ఎప్పుడు పర్మనెంట్ గా అట్లే ఉండిపోవాలి, అటాట్ వల్ల కాదు అనే స్వాభిమానం వచ్చింది అనుకోండి, అది మళ్ళీ కాదు కదా, ఎదురు తిరగటమే. అందుకని శరణాగతి అంటే మనసా వాచ కర్మణ మనము ఆ శక్తికి, ఆ దైవత్వానికో లేకపోతే బీయింగ్ ఉనికికో ఏదైనా కానీ దానికి మనం పూర్తిగా లొంగిపోయి ఉండాలి.
సార్ నిన్ననే విన్నాను సార్, శరణాగతికి చిదంబరంలో ఉన్నటువంటి నటరాజ స్వామికి సంబంధించి ఒక వర్డ్ ఉందంట. కుంజితం పాదం శరణం, అంటే పూర్తిగా ఉమ్. నేను నీకు శరణం అయ్యాను, నీకు కుంజిత శరణం. పాదం శరణం. కుంజితం కాదు, కుంజిత అనుకుంటా. కుంజిత పాదం శరణం, ఉమ్. ఆయనకి పూర్తిగా శరణాగతి అయినట్టు. అదే, నీ పాదాలే నాకు శరణం, ఇంకోటి లేదు అని చెప్పి. ఉమ్. నాన్ జడ్జిమెంట్, ఇది కరెక్టా కాదా అని మనం డిస్కషన్ మనం ఉపయోగిస్తాం దీన్ని. అది ఉండకూడదు. ఏది ఉంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్ తీసేసుకోవాలి. ఈ వాసన వస్తుందా, ఇదేంటి ఇట్లాంటి వాసన వచ్చింది, లేకపోతే ఇట్లాంటి రూపం ఉంది ఏంటి, ఈ రూపంలో మనం ఏం చేస్తాము అని ఇక్కడ నీకు ఇక నీ మైండ్ ఏం పని చేయడానికి లేదు అక్కడ. అసలు నీ మైండ్ మొత్తం లాక్ చేసేసి పక్కన పడేయటం. మనకు పనికిరాని వస్తువుని ఎలా మనం పక్కన పడేస్తాము, ఆ విధంగా ఇక్కడ కూడా మనం ఆ మైండ్ అనేది పనికిరాదు, ఇంకా పడేయటం. అండ్ ఓపెన్నెస్ దట్ అలౌస్ లైఫ్ టు బి ఇన్స్టెడ్ ఆఫ్ రెసిస్టింగ్ ఇట్. అండ్ ఓపెన్నెస్ దట్ అలౌస్ లైఫ్. పూర్తిగా నువ్వు చేతులు చాపి చేతులన్నీ తీసి నువ్వు పూర్తిగా దాన్ని ఆహ్వానించి అంగీకరించగలగాలి, అద్యని తీసుకోగలగాలి. అంతేగాని రెసిస్ట్ చేయకూడదు. దానికి మనం అడ్డంగా లేకపోతే నాకు వద్దు ఇదను మనం మానసికంగా మనం దానికి చెప్పకూడదు. ద కెపాసిటీ టు హోల్డ్ ఆల్ థింగ్స్ ఇన్ ది లవింగ్ ఎంబ్రేస్ ఆఫ్ యువర్ నోయింగ్. అంతేకాకుండా ఇవన్నీ ఉంటాయి కాకుండా మనం నేర్చుకున్న దాన్ని, పట్టుకున్న దాన్ని, తెలిసిన దాన్ని మనం అలా మన సందిట్లోకి తీసుకోగలిగి ఉండాలి, పట్టుకోగలి అంత నాలెడ్జ్ని, అంత జ్ఞానాన్ని, అంత శక్తిని మనం తీసుకోగలిగి ఉండాలి. లవింగ్ ఎంబ్రేస్ ఆఫ్ యువర్ నోయింగ్, ప్రేమతో ప్రేమ కౌగిలిలో తీసుకోగలగాలన్నమాట. ఎంబ్రేస్ అంటే కౌగిలి, సందిట్లోకి లవింగ్ అంటే ప్రేమ. అంత ఏది వచ్చినా కానీ ప్రేమగా నువ్వు తీసుకోగలగాలి. అంతేగాని మలమూత్రాలు నేను ముట్టుకోను, నీకు అసలు మలమా మూత్రం నీకు సంబంధం లేదు, నువ్వు దాని గురించి అవతలకు వచ్చావు నువ్వు ఆ స్టేజ్లోంచి. అది ఉంది అక్కడ, పట్టుకోవడానికి పట్టుకోకూడదు, నేను ముట్టుకోకూడదు, అది గలీజ్ అదంతా అని లేదు ఇక అప్పుడు. ఇది గులాబీ పువ్వు, ఇదంతా నాకు ఇష్టం అని చెప్పి ముట్టుకోవడానికి లేదు. నీ గులాబీ పువ్వు అయినా అంతే, మలమూత్రాలైనా అంతే, అన్నీ ఒకే సమానంగా నువ్వు చూడగలగాలి. ఆ విధంగా నువ్వు శరణాగతి పొంది నువ్వు లొంగిపోయి నీకు జడ్జిమెంట్ అనేది లేకుండా ప్రతిదీ నువ్వు ఓపెన్గా నువ్వు అంగీకరించగలిగి ఆ వచ్చిన దాన్ని నువ్వు నిలబెట్టుకోగలిగాలన్నమాట. ఇవన్నీ ఉంటేనే నువ్వు ఆ డీపర్ రియాలిటీకి వెళ్ళగలుగుతావు. ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ మచ్ మోర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ది ఫిమేల్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పింది మచ్ మోర్ క్లోజ్లీ రిలేటెడ్, ఆ స్త్రీత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ సరెండర్ అవటం కానీ, నాన్ జడ్జిమెంట్లు కానీ, ఓపెన్నెస్ కానీ, ఇవన్నీ మనకి ఆ స్త్రీయత్వానికి దగ్గరగా ఉంటాయి. అందుకని మనకి మహాభక్తులు వచ్చేటప్పటికి మొల్ల కానీ, మీరాబాయి కానీ, ఇప్పుడు చూడండి ఆ భక్తురాళ్ళు ఎంతమంది ఉంటారు. భక్తులు ఉన్నారు, నేను లేనని చెప్పట్లేదు. పోతన కానీ లేకపోతే వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఎక్కువ మనకి ఆ తత్వంలో కలిసిపోయేది, ప్రేమ తత్వంలో కలిసిపోయి భగవంతుడికి శరణాగతి చేసుకుని వెళ్ళేది ఎక్కువ మనకి స్త్రీ రూపంలో కనపడతారు. వేరాస్ మైండ్ ఎనర్జీ ఈజ్ హార్డ్ అండ్ రిజిడ్. కానీ ఎక్కడ మైండ్ ఎనర్జీ ఏదైతే ఉందో, మన మనస్సు యొక్క మైండ్, మన బ్రెయిన్ ఎనర్జీ ఏదైతే ఉందో అది హార్డ్ అండ్ రిజిడ్, చాలా గట్టిగా ఉంటుంది, మారదు. అది మార్చాలి అంటే దానికి ఇంకా టైం పడుతుంది. అదే స్త్రీత్వంలో ఏంటంటే వాళ్ళకి త్వరగా మార్చగలుగుతారు. అడాప్టబిలిటీ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. బీయింగ్ ఎనర్జీ ఈ సాఫ్ట్ అండ్ yielding అండ్ yet ఇన్ఫినిట్లీ మోర్ పవర్ఫుల్ దాన్ మైండ్. ఈ బీయింగ్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో, ఉనికితో వచ్చే శక్తి, మన మైండ్తో ఉన్న శక్తి కాకుండా మన ఉనికి, మన ఆత్మతో వచ్చే శక్తి ఏదైతే ఉందో అది సాఫ్ట్గా ఉంటుంది. అంటే మనకు కావాల్సిన విధంగా దాన్ని మార్చుకోవచ్చు. రెండోది ఈల్డింగ్,
మనం ఏదైనా అడిగితే అది మనం ఏమంటాం, ఏదైనా అడిగాం అనుకోండి, మనం అడిగితే అలా కాదండి ఇలా చేయండి అని భార్య తన భర్తకు చెప్పింది అనుకోండి, భుజం మీద చేసి మెల్లగా నిగురుస్తూ చెబితే మానవుడు పాపం సరే అని పడిపోతుంది. అలా కాకుండా దూరంగా ఉండి చెప్పింది అనుకోండి, నువ్వు చెప్పేదండి నాకు అని చెప్పేసి వెళ్ళిపో. అది ఆ సాఫ్ట్ ఈల్డింగ్ అంటే మనం చెప్పేదాన్ని అర్థం చేసుకుని ఒప్పుకోవడం. అండ్ ఎట్ ఇన్ఫినిట్లీ మోర్ పవర్ఫుల్ దాన్ మైండ్. ఈ బీయింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మైండ్ ఎనర్జీ కంటే కూడా చాలా శక్తివంతమైంది. అది ఇన్ఫినైట్, మళ్ళీ దానికి కూడా చివర మొదలు అంతు లేనటువంటిది. ద మైండ్ runs our civilization, whereas being is in charge of all life on our planet. మైండ్ వచ్చి మన సివిలైజేషన్, మన నాగరికతని నడుపుతూ ఉంటుంది. నువ్వు ఇలా ఉండాలి సొసైటీలో, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇది చేయాలి, అది చేయాలి, నువ్వు ఇలా వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదు, ఈ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ చేస్తాం ద మైండ్. వెరాజ్ బీయింగ్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్. కానీ ఈ బీయింగ్ అనేది, ఉనికి అనేది, ఈ ప్రపంచం, జీవం ఈ ప్లానెట్ మీద, ఈ భూమి మీద, ఈ గ్రహం మీద ఉన్న సకల జీవరాశులకి కూడా అది ఓనర్ అన్నమాట, ఇన్ఛార్జ్. వీటందరికీ మనకి చూసేది కింగ్ లాగా వాళ్ళ ఈ బీయింగ్ అనేది. అండ్ బియాండ్ దాన్ని, ఈ ప్లానెట్ కానీ, ఈ గ్రహాలు, లేకపోతే ఈ సృష్టి, ఈ ప్రకృతి ఏదైనా కానీ, ఇది భువన భాండాలు, 14 భువన భాండాలు, పైన కింద ఆకాశం పాత, ఇవన్నిటికీ ఇన్ఛార్జి ఈ బీయింగ్. బీయింగ్ ఈజ్ ద వెరీ ఇంటెలిజెన్స్ whose visible manifestations is the physical universe. Being is the very intelligence whose visible manifestation is the physical universe. ఇప్పుడు మనం చూసే ఈ భౌతికమైనటువంటి ఈ యూనివర్స్, ఈ సృష్టి ఏదైతే ఉందో, మన చుట్టూ ఉన్న ఈ పంచభూతాలు పైన కింద ఇవన్నీ మనం చూసేది ఏదైతే ఉందో అది ఇట్స్ ఎ విజిబుల్ మేనిఫెస్టేషన్. మనకు కనపడేటువంటి ఆకారాలు ఇవన్నీ దేనికి? ఆ బీయింగ్ అనేదానికి, ఆ ఉనికి అనేదానికి. మనం అది చాలా ఎంత తెలియగలదు అంటే వెరీ ఇంటెలిజెన్స్ ఆఫ్ వూజ్ విజిబుల్ మేనిఫెస్టేషన్. మన కంటికి కనపడేటువంటి ఆ ఆకారాన్ని, సృష్టిని మనం మేనిఫెస్ట్, మనం అనుకుంటాం కదా ఇలా జరగాలి, ఇలా జరగాలి, అలాగే జరుగుతుంది అని చెప్పేసి. మనం ఆ విధంగా మనం ఆవిష్కరించడానికి, ఈ ఫిజికల్ ఫామ్ లో ఆవిష్కరింపబడటానికి ఆ ఉనికికున్న ఆ తెలివితేటలే కారణం. ఎందుకంటే మనం కనపడితే తప్ప, కంటికి కనపడితే తప్ప మనం ఏది నమ్మం. మన కంటికి కనిపిస్తేనే మనం నమ్ముతాం, లేకపోతే మనం నమ్మం. గాలి అనేది కంటికి కనపడదు, మనకి ఎట్లా నమ్ముతాం అంటే మనకు స్పర్శ ఉంది కాబట్టి. మిగిలినవన్నీ మన కంటికి కనపడేవి. నిప్పు కానీ, భూమి కానీ, ఆకాశం కానీ, నీళ్లు కానీ, ఏదైనా మనకు కంటికి కనపడాయి. ఒక గాలే మన కంటికి కనపడదు, కాకపోతే స్పర్శ ఉంటుంది కాబట్టి తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ ఈ ఫిజికల్ మేనిఫెస్టేషన్, ఈ ఆవిష్కరణలన్నీ భౌతికమైన ఆవిష్కరణలు. ఈ బీయింగ్ యొక్క రూపమే ఈ భౌతికమైన ఆవిష్కరణలు యూనివర్స్ లో నుంచి వచ్చేది. ఆల్దో ఉమెన్ ఆర్ పొటెన్షియల్లీ క్లోజర్ టు ఇట్, మెన్ కెన్ ఆల్సో యాక్సెస్ ఇట్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్. స్త్రీలకి ఎక్కువ అవకాశం ఉన్నా, వాళ్ళ దగ్గర ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్న ఈ స్థితికి, బీయింగ్ స్థితికి చేరుకోవటానికి పురుషులు కూడా చేరగలరు. వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఆత్మదర్శనం చేయగలరు. కాకపోతే స్త్రీలు తేలిగ్గా చేయగలుగుతారు, పురుషులు కొంచెం టైం పడుతుంది అని చెప్పి మనకి ఇక్కడ అనుకోండి. ఇది ఈ స్త్రీత్వాన్ని, అమ్మవారిని, ఈ ప్రకృతి యొక్క స్వరూపాన్ని, ఆరాధనా భావాన్ని, మాతృస్వామ్యం, పితృస్వామ్యం ఏ విధంగా ఈ అమ్మవారి దగ్గర నుంచి మనం అయ్యవారి దాకా, స్వామివారి దాకా వచ్చాము, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు ఇక్కడ. మిగిలింది రేపు చూద్దాం. ఇక రాబేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీలక్ష్మీదేవి. ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయా అండి? డౌట్స్ కానీ? జ్యోతి, సావిత్రి గారు, రమాదేవి గారు, కరణ్ గారు ఆల్రెడీ చెప్పేశారు. జై శ్రీరామ్ సార్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్.
ఆ, నేను రేపు చెప్తాను సార్. అంటే కనెక్టెడ్ గా ఉంటది అనమాట. రేపు సండే సో అన్నా నేను రేపు రేపు ఏ క్లాస్ వారమ్మా? తీసుకొని రేపు సండే ఏంటి? రేపు ఫ్రైడే శుక్రవారమా సార్? ఉమ్, ఉమ్. ఓకే. రేపు క్లాస్ చెప్తారా మీరు? అవును సార్, దీనికి కనెక్టెడ్ గా ఉంటది. సో అంటే అంత ఆ, అన్నీ కాదు, మొత్తం టోటల్ గా ఆయన తీసుకొచ్చేసారు. కానీ కొన్ని కొన్ని పాయింట్స్ మనకి కనెక్టెడ్ గా ఉంటది. సో నేను రేపు చెప్తాను. జ్యోతి ఇప్పుడు క్లాస్ గణేష్ మొత్తం చెప్పగలవా లేకపోతే ఇంకా 5-10 నిమిషాలా? దానికన్నా భగవద్గీత కన్నా కూడా అర్థం చేసుకునేది ఇదే కష్టంగా ఉంది నాకైతే. ఉమ్, మిగిలిన వాళ్ళకేమో తెలియదు. భగవద్గీత కన్నా కష్టంగా ఉంది ఇది అర్థం చేసుకోవడము. అదైనా 2-3 సార్లు నేను వింటున్నాను కాబట్టి, చదువుతున్నాను కాబట్టి నాకు ఈజీగా ఉంది. ఇది కష్టంగా ఉంది. ఒక్కొక్క పాయింట్ అన్ని కలిపి చెప్తున్నారు, మనకు అక్కడ అన్ని విడివిడిగా చెప్తారు అనమాట. మేబీ ఉమ్. ఇప్పుడేం షేర్ చేయట్లేదా మీరు? లేదు సార్, రేపు నుంచి. ఉమ్. సరే.